అంటారని, తెలుగుదేశం అంటే వడ్డర్లు, వడ్డర్లు అంటే తెలుగుదేశం అని ఆ విధంగా పార్టీ కోసం నిరంతరంగా పనిచేసినాం. కాబట్టి ఈరోజు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన అందరి నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నా తరఫున, మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు, కాబోయే భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి రెండోసారి ఆయనకి ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడికి నారా లోకేష్ బాబు గారికి జాతీయ వర్కింగ్ కమిటీ ఆయనకు అధ్యక్షుడిగా నియమించిన ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నన్ను కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను ఎన్నిక చేసిన తెలుగుదేశం పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ పదవి వచ్చిన సందర్భంగా మా ఉమ్మడి జిల్లా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో, నగర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఘనంగా సన్మానం చేసి సత్కరించిన జిల్లా అధ్యక్షులకు మరి కుంచు వెంకటేష్ గారికి, అదేవిధంగా నగర అధ్యక్షులు మల్లికార్జున గారికి, మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు లోకనాథ్ అన్న గారికి, ఇక్కడ చిరంజీవి గారికి, వెంకటస్వామి గారికి, రవి గారికి, పేరు పేరున బ్రహ్మయ్యకి, నల్లప్పకు, ఇంకా అందరూ చాలామంది పెద్దన్నకు, మురళికి, ఆదెప్పకు, ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళు ఇక్కడ పేరు పేరున నాకు సన్మానం చేసి సత్కరించిన వాళ్ళకి, తిరుపతికి అందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ధన్యవాదాలుగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో 1983లోనే ఆనాటి కీర్తిశేషులు, ఆనాటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన గాలిముద్దు కృష్ణాడికి 83లోనే బూత్ ఏజెంట్గా పనిచేసిన ఘనత దేవళ్ళ మురళీదని కూడా తెలియజేస్తున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంత ఉంది, ఏ ప్రోగ్రాం ఇచ్చినా నాది, మన పార్టీ, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఒక్క నీతి నిజాయితీగా పనిచేసుకుంటూ పోతున్నాను. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు పార్టీ గుర్తించి పదవులు నాకు కట్టిపెడుతున్నది. దాని భాగంగానే మరి 2015లో మొట్టమొదటిగా వడ్డర్ల ఆత్మగౌరవానికి ఫెడరేషన్ చైర్మన్గా దేవళ్ళ మురళిని నియమించి పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫెడరేషన్ని కార్పొరేషన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. మరి ఈరోజు మరి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. నందికొట్కూరు, శ్రీశైలం, ఆర్లగడ్డ, మంత్రాలయం దాదాపు 5 నియోజకవర్గాల కన్నా పార్టీ అబ్జర్వర్గా నన్ను నియమించి పార్టీ గుర్తించింది. దాని భాగంగానే అనంతపురంలో మరి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మంత్రులు కానీ అందరూ కూడా దేవళ్ళ మురళిని గుర్తించి దేవళ్ళ మురళి కూడా అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు కూడా నాకు మరి అందరూ కూడా తోడ్పడిన దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా మరి మంత్రి, జిల్లా మంత్రి, మన లోకల్ మన ఫైనాన్స్ మినిస్టర్ మరి పయ్యాల కేసులన్న గారికి, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు మరి అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా సిపిప్ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మరి బీసీ ముద్దుబిడ్డ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారికి, అదేవిధంగా పార్థసారథి గారికి, అదేవిధంగా కందికుంట వెంకటప్రసాద్ కదిరి ఎమ్మెల్యే గారికి, నందమూరి బాలకృష్ణ కూడా మొన్నగడ తీసుకొని వడ్డర్లకి ఈ జిల్లాలో భారీ ఎత్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వడ్డర్లకి న్యాయం చేసి మంచి ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పిన నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా నాకు అంత ఇంత రాజకీయంగా మరి ముందుకు నడిపించిన మరి మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి, మరి తాడిపత్రి శాసనసభ్యులు మరి అసిత్ రెడ్డి గారికి, అదేవిధంగా సింగనమల శాసనసభ్యురాలు శ్రీమతి మరి బండారు శ్యావణి గారికి, అందరికీ రాప్తాడు సునీతమ్మ మాజీ మంత్రి, ఆంగణ వడ్డర్లకు పెద్దపీట వేయాలని సునీతమ్మ కానీ మరి శ్రీరామ్ గారు అందరూ కూడా చెప్పేవాళ్ళు. ఈ జిల్లాలో ముఖ్యంగా ఎంఎస్ రాజు
ఆయన టీటీడీ బోర్డులో ఉన్నా ఎప్పుడు వెళ్ళినా అందరిని కూడా కలుపుకొని బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని ఆయనకు పెద్దపీట వేయాలని అనే ఈ జిల్లాలో భారీ ఎత్తున బీసీలకు ఎస్సీలకు పెద్దపీట వేయాలని మంచి నామినేటెడ్ పదవులు కల్పించాల్సిన చెప్పిన ఏకైక నాయకుడు కూడా ఎంఎస్ రాజు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఈరోజు నాకు మా సంఘం తరఫున సన్మానం చేసి సత్కరించిన వాళ్ళకి కూడా పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. నా వంతుగా నాకు ఈ బాధ్యతలు ఒప్పు చెప్పిన దానికి నేను తప్పకుండా పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా వడ్డెర జాతిని ఇంకా పార్టీకి వైపునే అందరినీ కూడా తెలుగుదేశం పార్టీతోనే వడ్డెర్లకి న్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీతోనే వడ్డెర్లకు పెద్దపీట, తెలుగుదేశం పార్టీతోనే వడ్డెర్లు ఎస్టీలో చేర్చాలన్నా, మరి వడ్డెర్లకు చట్టసభలో అవకాశం ఇవ్వాలన్నా, వడ్డెర్లకి మరి ఆదరణ పథకం పనిముట్లు యంత్రాలు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా నా సోదరులకు అందరికీ తెలియజేస్తున్నా. నేను కూడా త్వరలో చాలామంది పార్టీ పనిచేసిన వాళ్ళంతా ఉన్నారు. ఇది గతంలోనే నేను అధినేతది ఇక్కడ ప్రతిపత్తి ఉన్నప్పుడు 2020లోనే మా కులానికి పార్టీలలో పదవులు కానీ మా వాళ్ళు పనిచేసే వాళ్ళకంతా కూడా ఆ రోజు అడగతానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 270 మందికి నగర కమిటీల నుంచి, మండల కమిటీల నుంచి, జిల్లా కమిటీల నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి బీసీ సెల్లు, టీఎన్టీసీ, లీగల్ సెల్లు, తెలుగు యువత, తెలుగు మహిళలు అన్నిట్లలో కూడా అవకాశం కల్పించారు.